హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? చార్ధామన్ని చూపించేశాను. కాకపోతే దాంట్లో ఒకటి రెండు విషయాలు చెప్పడం మర్చిపోయానమ్మా. రిషికేష్కి వెళ్ళినప్పుడు త్రివేణి ఘాట్ దగ్గర మేము హారతి చూసామని చెప్పాను కదా, గంగా హారతి దగ్గర. అక్కడ మనం టికెట్ కొనుక్కోవచ్చుమా. టికెట్ కొనుక్కుంటే ముందు రోజులో కూర్చోవచ్చు, మనతో పూజ చేపిస్తారు. సో మనం ముగ్గురు వెళ్ళినా నలుగురు వెళ్ళినా పూజ చేపిస్తారు, టెంకాయ కొట్టిస్తారు, మనతో ఏదో ప్రసాదం ఇస్తారు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే, జనరల్గా హారతి మనతో కూడా ఇప్పిస్తారు. ముందు రోజుల వరకే కాదు, 3-4 రోజు ఉంటాయి స్పెషల్ రోజు. వాళ్ళందరి చేతికి హారతి ఇస్తారు. మన వెనకాల కూడా హారతి ఇస్తూ ఉంటారు గంగా నదికి, గంగమ్మకి. సో మన మీద ఎక్కడ పడుతుందో అని భయంగా ఉంటుంది. అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. కానీ ఫ్రంట్ వ్యూ చూడొచ్చు, బాగుంటుంది. కొంచెం ముందు వెళ్ళాలి. చెప్పాను కదా, నాకైతే అంత అద్భుతంగా అనిపించలేదు. కానీ ఇవన్నీ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం, అంటే కాశీ వెళ్ళలేకుండా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి చూడొచ్చు వెళ్ళి. నేనైతే అది చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏం మీకు చేంజ్ తీసుకెళ్ళండి అని చెప్పాను కదా. 10s, 20s, 50s, 100s బాగా తీసుకెళ్ళండి. చాలా అవసరపడతాయి. జాగ్రత్తగా వెళ్ళండి. మెడిసిన్స్ అన్నీ తీసుకెళ్ళండి. ముందు అన్నీ బుక్ చేసుకొని వెళ్ళండి, ప్రీ బుక్ చేసుకొని వెళ్ళండి. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, హెలికాప్టర్స్ మాత్రం వేరే వాళ్ళ ద్వారా చేయించుకుంటే కొంచెం కష్టం. క్యాన్సిల్ అయిపోతున్నాయి, డబ్బులు కూడా రావడం లేదంట. మా వాళ్ళకి 2-3కి అలా జరిగాయి. కాబట్టి కరెక్ట్ వాళ్ళతో చేయించుకోవాలి. మాది వచ్చేసి ఫ్లై ధీరా అమ్మ. మేము వెళ్ళిన ఈ హెలికాప్టర్స్ది ఫ్లై ధీరా. అయితే మాకెంత బడ్జెట్ అయిందని చెప్పారు కదా, అడిగారు కదా. 2.25 కట్టామ్మా మేము మొత్తం ప్యాకేజ్కి. అంటే డెహ్రాడూన్ నుంచి మళ్ళీ డెహ్రాడూన్ వచ్చేంతవరకు, అంటే డెహ్రాడూన్ నుంచి యమునోత్రికి, అక్కడ నుంచి గంగోత్రికి, గంగోత్రి నుంచి కేదార్నాథ్కి, కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్, మళ్ళీ తిరిగి డెహ్రాడూన్కి. అంటే లిటరల్గా చెప్పాలి అంటే దర్శనాలకి, స్పెషల్ దర్శనాలకు మాత్రమే మేము కట్టాము కేదార్నాథ్లో. తర్వాత వచ్చేసి బద్రీనాథ్లో కూడా ఏదో అంతో కొంత ఇచ్చాము, మా సంతోషం కోసం ఇచ్చాము. ఇంకెక్కడ మేము రూపాయి పెట్టలేదు. ఫుడ్ కూడా వాళ్ళే. కాకపోతే మనం బయట తింటే మాత్రం మనమే తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ వాళ్ళు పెడతారు. మనం బయటకు వెళ్ళినప్పుడు మనం, అంటే వాళ్ళదేమి ఉండదు అనమాట, మనది మనం కొనుక్కొని తినాలి. ఇంకా దీంట్లోనే అన్నీ ఇంక్లూడ్ అయిపోయాయి. ట్యాక్సీలు కానివ్వండి, పల్లకి కానివ్వండి, ఇవన్నీ అనమాట. సో ఇది బడ్జెట్. మామూలుగా బై రోడ్ వెళ్తే 40-50 వేల నుంచి ఉన్నాయి మా ప్యాకేజెస్. కానీ అప్పుడు ఏంటంటే మీరు ముందు బుక్ చేసుకోవాలి. కేదార్నాథ్కి మాత్రం మీరు వాళ్ళతోనే మాట్లాడి బుక్ చేసుకోవచ్చు. అలా వెళ్తే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. కానీ చెప్పాను కదా, నమ్మకం లేదు. గవర్నమెంట్ వాళ్ళది ఎలా తీసుకెళ్తారు అనేది, ఎవరివైనా క్యాన్సిల్ అవ్వచ్చు. మనం 2-3 రోజులు ఉండిపోవాల్సి రావచ్చు అక్కడ. కాబట్టి ప్రిపేర్డ్గా వెళ్ళండి. మెయిన్ హెలికాప్టర్స్లో వెళ్ళే వాళ్ళకి మాత్రం 5 కేజీలే అలో చేస్తారు. 100 గ్రాములు ఎక్కువ ఉన్నా కానీ తీసేస్తున్నారు. మన ఒంటి మీద బట్టలతో సహా. ఇప్పుడు మనము 60 కేజీలు, 65 కేజీలు ఉన్నామనుకోండి, మనం 5 మంది ఉన్నామంటే అందరివి కలిపి 450 కేజీస్ ఉండాలి, ఇన్క్లూడింగ్ మన లగేజ్ అనమాట. అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళాలి. మేము ఒక అరగంట సేపు సర్దాము, ఇవి తీసేసి అవి తీసేసి. ఫుడ్ కూడా తీసుకెళ్ళాము, అవి కూడా తీసేసామన్నమాట. పాపం స్పెషల్గా తెప్పించాడు అమర్, అవేవో రోటీస్ అనమాట, 4-5 రోజులు స్టోర్ ఉంటాయి. అవి కూడా తీసి పారేసామన్నమాట. 1-2 తీసుకెళ్ళాం, అందరికి తలా ఒకటని తీసుకెళ్ళాం అనమాట. ఇలా ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఉండండి. అన్నీ మనం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళామంటే ఎంజాయ్ చేయొచ్చమ్మా. కానీ కొంచెం స్టామినా ఉండాలి. మీరు అంటే 6 నెలల ముందే బుక్ చేసుకోండి మా. అప్పటి నుంచి వాకింగ్ చేయడం స్టార్ట్ చేయండి, స్టామినా పెరుగుతుంది. ఓకేనా? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన అవసరమేం లేదు. కానీ అలా తీసుకొని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా యోగా కానివ్వండి, వాకింగ్ కానివ్వండి చేయండి. ఓకే? అంత ఈజీ కాదుమా. నడవాల్సి వస్తుంది, చాలా దూరం నడవాల్సి వస్తుంది. కర్మగాలి మనకి ఏదన్నా ఈ డోలీలు లేకపోతే ఈ పల్లకీలు, గుర్రాలు దొరకలేదనుకోండి, ఏం చేయాలి? నడవాలి కదా కొంచెం దూరం అన్నా కానీ. కాబట్టి ప్రిపేర్డ్గా వెళ్ళండి మా. ఇది. ఇకపోతే ఇంకొక టాపిక్. ఈ మధ్యనే నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. ఆల్మోస్ట్ నాకు ఆవిడ 2005 నుంచి పరిచయం. సో చాలా మంచి ఆవిడ, ముచ్చటైన ఫ్యామిలీ. సో మొన్నొచ్చి చాలా బాధపడ్డారనమాట. మేడం, మా వారు చాలా మారిపోయారు. అంటే 50+ తను. ఏంటమ్మా అంటే, చాలా వేరే అమ్మాయితో ఉంటున్నారు అంటే నేను నవ్వాను.
నవ్వేసి మరి ఎట్లా అనుకుంటున్నారమ్మా అంటే, ఏం చేయాలి మేడం, అసలు నా ఆస్తి మీదే కానీ అసలు నా మీద అసలు ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎలా వస్తుంది అనుకున్నారు అన్నాను ఇంట్రెస్ట్. అంతే కదమ్మా. అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అప్పుడు ఆ ఏజ్లో? తెలియడం లేదు మేడం, మీతో మాట్లాడదామని వచ్చారు అంటే, నేను ఒకటే చెప్పాను, నాతో మాట్లాడితే ఏం లాభం లేదని చెప్తాను అన్నాను. ఎందుకు అంటే నా ఎక్స్పీరియన్స్ అది. అంటే నేను ఎంతోమందిని చూసున్నాను. అలాంటి మెంటాలిటీ ఉన్న మగవాళ్ళు మారతారని ఎలా అనుకుంటారు? ఫ్లర్ట్ చేసేవాళ్ళు, భార్య నచ్చని వాళ్ళు. ప్లస్ ఇంకా ఏంటి అంటే, ఆస్తి కావాలనుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళే బోళ్ళంతా సంపాదించుకుంటారు. ఆయనేమి ఈమెకు రూపాయి ఇవ్వడు. ఈమె పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి కూడా తనకి కొన్ని కోట్లు అన్నమాట ఇవ్వాలి, తనకిచ్చేయాలంట. నీకెందుకు అంటాడంట. అదేంటో అర్థం కాదు. ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఎప్పుడూ హింస అంటమ్మా. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నీ మొహం చూసుకో అద్దంలో. ఏదన్నా ఒక మాట రోషంగా అంటే కత్తి తీసుకొని వచ్చాడంట. నాకు అది విన్న తర్వాత చాలా భయం వేసింది అసలు. అలా ఉన్న అతనితో మీరు ఎలా ఉంటున్నారు, ఉండాలని ఎలా అనుకుంటున్నారు అన్నాను. అంతే కదా, ఏదో తిట్టుకుంటారు, ఏదో నస పెడతారు, కానీ కత్తి తీసుకొని నిన్ను చంపేస్తానని వస్తే ఆ ఇంట్లో ఎలా ఉండాలి? ఈరోజు కాకపోతే రేపు చంపేస్తే, అవునా కాదా? ఎంతమంది లైఫ్లో అలా చూస్తున్నామ్మా మనం. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే, అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు మారతారని మీరు అనుకుంటున్నారా? చాలామంది మనకు నీతి సూక్తులు చెప్తారు. నీ మంచితనంతో మార్చుకోవచ్చమ్మా, నీ ప్రేమతో మార్చుకోవచ్చమ్మా, కొన్ని రోజులుంటే మార్చుకోవచ్చమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి పోతాడమ్మా భర్త, తిరిగి నీ దగ్గరికే వస్తాడమ్మా. ఇవన్నీ ఇప్పుడు కరెక్ట్ అనుకుంటున్నారా మీరు ఈ మాటలు? అంటే భర్త అనేవాడు ఒక తాళిబొట్టు కట్టేసి వాడి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి జీవితకాలం అంతా ఇంకన్నీ అయిపోగొట్టుకొని 60-65 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన దగ్గరికి తిరిగి వస్తే నువ్వే నా దైవం అనుకుంటా వాడికి సేవలు చేయాలా? ఇప్పటి పరిస్థితుల్లో అమ్మా, ఒకప్పుడు సుమతి చేసింది వాళ్ళది ఇప్పటి వరకు కూడా కథలు చెప్పుకుంటూ ఉన్నాం, మహాపతివ్రతలు అనుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు చేయాలమ్మా. సో మీరు ఆలోచించండి. నాకు మీ ఒపీనియన్ కావాలి, మీ సజెషన్స్ కావాలి. నేనైతే వద్దని చెప్పాను, కానీ ఇప్పటికి కూడా తనకు వెళ్ళాలని లేదు మా బయటకి. అంటే నేనేమీ వదిలేసి వెళ్ళమని చెప్పడం లేదు. పోనీ నీకెవరైనా సపోర్ట్ ఉన్నారా అంటే, ఓన్లీ చైల్డ్ తను, అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు, తనకే 50+ ఆలోచించండి, వాళ్ళకి ఎంత ఏజ్ ఉంటుంది. తనని ఏదన్నా చేసేస్తే ఎవరు సపోర్ట్ అమ్మా? తనేం బతకలేదా అంటే అసలు ఆ బిజినెస్లో సగం పైన తనే చూస్తుంది, కొన్ని కోట్లు ఆస్తుంది. అంటే భర్త ఉంటేనే వాల్యూ ఉంటుందని మనం ఇప్పటి వరకు కూడా అనుకుంటూ ఉన్నాం. నిజమే, భర్త ఉంటే చాలా వాల్యూ ఉంటుంది. కానీ భర్తే హింస పెడతా ఉంటే ఏం చేయాలి? అసలు మన ప్రాణాలకే హామీ లేదు అంటే కూడా భర్తతో ఉండాలమ్మా, చెప్పండి. నాకు అసలు భయం వేసింది అసలు. పాపం ఇష్టం నాకు తనంటే, చాలా ఓర్పు. అప్పటి నుంచి వింటూనే ఉన్నాను నేను, ఇంక ఇప్పటికీ పీక్ వచ్చేసింది అనమాట. సో ఉన్న ఆస్తంతా ఎవరెవరికో పెట్టేసి భార్యకి మాత్రం నామాలు పెట్టేసి భార్య ఆస్తి కూడా కావాలి అనుకునే వాళ్ళతో అసలు ఉండాలా? అంటే ఇట్లా బాధ్యత లేని వాళ్ళు ఉంటారమ్మా. ప్రేమ అంటే బాధ్యత కాదా? నా దృష్టిలో ప్రేమ అంటే బాధ్యత. ఒక మనిషి పెళ్లి చేసుకున్నాడు అంటే భార్యను చూసుకోవాలి, బిడ్డల్ని చూసుకోవాలి, వాళ్ళ చదువును చూసుకోవాలి, వాళ్ళ అచ్చటా ముచ్చటా తీర్చాలి, అమ్మా నాన్నల్ని చూసుకోవాలి, మిగతా వాళ్ళతో కొంచెం బాగుండాలి, డబ్బులు పెట్టకపోయినా. కానీ ఎప్పుడు ఇంట్లో హింస పెడుతూ ఎవరిని పట్టించుకొని వాళ్ళతో ఎప్పుడు తిడుతూ ఉండే వాళ్ళతో ఉండాల్సిన అవసరం ఏముందమ్మా? ఆలోచించండి. అంటే నేను అందరినీ అడుగుతున్నాను. అంటే అట్లని చెప్పేసి ఒక మాట అనుకోగానే ఏదో అనుకొని విడిపోమ్మని చెప్పడం లేదమ్మా. ఈ అమ్మాయి 30 years పైన ఉంది కదా, 30 years పైన ఉంది తనతో. ఇంకా ఇంతకంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదేమమ్మా. సో నేనైతే ఇదే చెప్తాను. మీ ఒపీనియన్ కావాలి నాకు. మీ ఒపీనియన్ వింటే మరి నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నాను అనేది నాకు తెలుస్తుందమ్మా. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడతాను. బాయ్.